ఈ రోజుల్లో మనం రోజూ కొత్త కొత్త సైబర్ స్కామ్ల గురించి వింటూనే ఉన్నాం కదా. అవి చాలా తెలివిగా మనల్ని సులభంగా నమ్మించేలా ఉంటున్నాయి. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాటిని ఎదుర్కోడానికి మన దగ్గర కూడా ఇప్పుడు చాలా శక్తివంతమైన చట్టపరమైన ఆయుధాలున్నాయి. ఈ లీగల్ షీల్డ్ అంటే ఈ చట్టపరమైన కవచం మనల్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీకు అకస్మాత్తుగా ఒక వీడియో కాల్ వస్తుంది. అవతల ఎవరో పోలీస్ యూనిఫాంలో ఉండి మేం పోలీస్ లేదా సీబీఐ అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే ఏం చేస్తారు? ఒక్క క్షణం గుండె ఆగినట్టవుతుంది కదా. చాలామంది భయపడిపోతారు. కాని అసలు నిజం వేరే ఉంది. ఈ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా బలంగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశ చట్టాల ప్రకారం ఎవ్వరినీ ఒక వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయడమనేది అసాధ్యం. అది చట్టవిరుద్ధం. ఎవరైనా అలా చేస్తున్నారంటే అది 100% ఒక పెద్ద మోసం. మిమ్మల్ని భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారంతే. అయితే ఈ స్కామ్లు కేవలం చిన్న చిన్న మోసాలు కావు. ఇవి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఎలా మారాయో మన చట్టం వాటిని ఇప్పుడు ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూద్దాం. ఎందుకంటే ఒకప్పుడు చిన్న మోసాలుగా చూసిన ఈ సైబర్ నేరాలని ఇప్పుడు మన చట్టం ఒక సంఘటిత నేరంగా గుర్తిస్తోంది. మన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్లోని సెక్షన్ 11 ప్రకారం సంఘటిత సైబర్ మోసమంటే ఇదే అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక పక్కా ప్లాన్తో టెక్నాలజీని వాడుకుని డబ్బు కోసం మోసాలు చేస్తే అది ఇప్పుడు మామూలు చీటింగ్ కేసు కాదు, ఒక సంఘటిత నేరం. దీనికి శిక్షలు కూడా చాలా చాలా కఠినంగా ఉంటాయి. ఈ ఉదాహరణలు మనకు బాగా తెలిసినవే. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి భయపెట్టడం, డబ్బులు పెడితే డబ్బులవుతాయని ఆశ చూపే ఇన్వెస్ట్మెంట్ యాప్లు, మన బ్యాంక్ డీటెయిల్స్ కొట్టేయాలని చూసే పెద్ద పెద్ద ముఠాలు, ఆ దొంగిలించిన డబ్బును అటూ ఇటూ తిప్పడానికి వాడే మ్యూల్ అకౌంట్లు, ఇవన్నీ ఇప్పుడు సంఘటిత సైబర్ మోసం కిందకే వస్తాయి. చూడ్డానికి వేర్వేరుగా ఉన్నా చట్టం దృష్టిలో ఇవన్నీ ఒక పెద్ద నేరంలో భాగాలే. ఇక్కడ అసలు విషయముంది. మన చట్టం ఎంత స్ట్రాంగ్ అయ్యిందంటే ఇంతకుముందు ఉగ్రవాదమంటే బాంబులు, భౌతిక దాడులు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 113 ప్రకారం డిజిటల్ పద్ధతుల్ని ఉపయోగించి మన దేశ ఆర్థిక వ్యవస్థనుగాని భద్రతనుగాని దెబ్బతీయాలని చూస్తే అది కూడా సైబర్ టెర్రరిజం కిందకే వస్తుంది. అంత సీరియస్ అన్నమాట. సో ఈ కొత్త రకం డిజిటల్ ముప్పులను ఎదుర్కోడానికి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ అనే ఒక శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. మరి నేరస్తులకు ఎలాంటి కఠినమైన శిక్షలు ఎదురుచూస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ ఒకసారి చూడండి. శిక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. సంఘటిత సైబర్ మోసానికి 5 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు, అది కనీసం 5 లక్షల జరిమానాతో. ఇక సైబర్ టెర్రరిజం అయితే ఏకంగా జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించొచ్చు. అంటే ఈ మోసాలు చేయడమనేది వాళ్ల జీవితాలను నాశనం చేసుకున్నట్టే. సరే, ఇప్పటిదాకా సమస్య, దాని తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఒకవేళ ఎవరైనా అనుకోకుండా ఇలాంటి ఆర్థిక మోసానికి గురైతే వాళ్లు వెంటనే చేయాల్సిన అత్యంత కీలకమైన పనేంటి? అదే ఈ గోల్డెన్ అవర్. ఈ నంబర్ 1930. 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్. వీలైతే ఇప్పుడే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఇది మన డబ్బుని కాపాడే అత్యంత ముఖ్యమైన నంబర్. ఆ మొదటి గంటను గోల్డెన్ అవర్ అని ఎందుకంటారంటే ఇది ఒక రేస్ లాంటిదన్నమాట. మనం కంప్లైంట్ చేసిన వెంటనే సైబర్ క్రైమ్ అధికారులు స్పందించి ఆ స్కామర్ల అకౌంట్లో ఉన్న డబ్బును వాళ్లు బయటకు తీయకముందే ఫ్రీజ్ చేయగలరు. కాబట్టి డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే రియాక్ట్ అవ్వాలి. సరే, డబ్బును ఫ్రీజ్ చేయించారు, అంతటితో అయిపోయిందా? లేదు, ఆ మోసగాళ్లకు శిక్ష పడాలి కదా. దానికోసం ఒక బలమైన కేసును ఎలా కట్టాలి, వాళ్లను చట్టం ముందు ఎలా నిలబెట్టాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీనికోసం ఒక పద్ధతి ఉంది. ఇది మన యాక్షన్ ప్లాన్. సింపుల్గా ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ముందు 1930కి కాల్ చేయడం, తర్వాత ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, మోసానికి సంబంధించిన అన్ని డిజిటల్ ప్రూఫ్స్ జాగ్రత్తగా దాచుకోవడం, చివరగా వాటికి లీగల్ వ్యాలిడిటీ తీసుకురావడం. ఈ 4 స్టెప్స్ మన పోరాటానికి పునాదిలాంటివి. ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అంటే బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173 ప్రకారం మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు.
దీన్నే ఈఎఫ్ఐఆర్ అంటారు. ఇందులో ఉన్న జీరో ఎఫ్ఐఆర్ రూల్ వల్ల మనం ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది మా పరిధి కాదు అని చెప్పడానికి అస్సలు వీల్లేదు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆవేశంలోనో బాధలోనో స్కామర్లతో చేసిన చాటింగ్ స్క్రీన్షాట్లు, డబ్బు పంపిన ట్రాన్సాక్షన్ ఐడీలు, వాళ్ళ ఫోన్ నంబర్లు, కాల్ రికార్డులు పొరపాటును కూడా డిలీట్ చెయ్యొద్దు. కోర్ట్లో మన కేసును నిలబెట్టేదే ఈ ఆధారాలే. మరి మనం సేకరించిన ఈ స్క్రీన్షాట్లు, రికార్డులు నిజమైనవే అని కోర్టు ఎలా నమ్ముతుంది? అక్కడే ఈ భారతీయ సాక్ష్య అధినియం అంటే BSAలోని సెక్షన్ 63 సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఇది ఒక లీగల్ స్టాంప్ లాంటిదన్నమాట. ఈ డిజిటల్ ఎవిడెన్స్ పక్కాగా ఉంది, దీన్ని ఎవ్వరూ మార్చలేదు అని ధృవీకరిస్తుంది. కొన్నిసార్లు మనం కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు సరిగ్గా స్పందించకపోవచ్చు. చాలా మందికి భయం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? భయపడాల్సిన పనిలేదు. దీనికి కూడా మన చట్టంలో ఒక దారి ఉంది. ఒకవేళ పోలీసులు మన కేసుపై సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చెయ్యట్లేదని అనిపిస్తే మనం నేరుగా BNSS సెక్షన్ 175(3) కింద ఒక మ్యాజిస్ట్రేట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారే పోలీసులను వెంటనే విచారణ మొదలుపెట్టమని ఆర్డర్ వేస్తారు. సో మన చేతిలోనే ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఉంది. అవును, మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. మన కేసును బలంగా నిలబెట్టేది, మనకు న్యాయం జరిగేలా చూసేది, మనం జాగ్రత్తగా సేకరించి సర్టిఫై చేయించుకున్న డిజిటల్ సాక్ష్యమే. అదే మన అసలైన రక్షణ కవచం. ఓకే, ముగించే ముందు ఈ 4 కీలకమైన విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. 1. డిజిటల్ అరెస్ట్ అనేది వట్టి బూటకం. 2. మోసం జరిగిన గంటలోపు 1930కి కాల్ చేయడం చాలా ముఖ్యం. 3. BNS చట్టం మనకు బలమైన ఆయుధాన్నిచ్చింది. 4. ప్రతి డిజిటల్ ఆధారాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. ఈరోజు మనం చట్టపరమైన రక్షణ గురించి తెలుసుకున్నాం. బావుంది. అయితే టెక్నాలజీ ప్రతిరోజు మారుతూనే ఉంది కదా. మరి మన డిజిటల్ జీవితాల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి తదుపరి సరిహద్దు ఏమై ఉండొచ్చు? దీని గురించి ఆలోచిద్దాం.